స్పిరిట్ మూవీ కాంట్రవర్సీ. ప్రభాస్ ఈ మూవీ చేయడం లేదా? ప్రభాస్ ఆ సినిమా వదులుకున్నాడా? అసలు స్పిరిట్‌తో ఇంకో మూవీ నేముందా? అసలు ఈ గోల్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్పిరిట్ మూవీ. ఈ మూవీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనౌన్స్ చేశారు. ఈ మూవీని 2021లోనే అనౌన్స్ చేశారు. సందీప్ రెడ్డి యానిమల్ మూవీలో బిజీగా ఉండడం వల్ల, అదేవిధంగా ప్రభాస్ కల్కితో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీని కొంచెం పోస్ట్పోన్ చేశారు. తర్వాత ఇది పట్టాలెక్కింది. ఈ మూవీ తర్వాత అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులంతా చేసుకొని ఈ మధ్యలోనే జెట్ స్పీడ్లోని మూవీ షూటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఈ మూవీ కొంచెం డిలే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే కల్కి అదేవిధంగా ఫౌజీ వస్తే ఈ మూవీ డిలే అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఇంకో మూవీ స్పిరిట్ అనే టైటిల్స్తో రిలీజ్ కానుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి స్పిరిట్ నాట్ ఈజ్ వన్ అనే ఉంది. అంటే స్పిరిట్లా సింగిల్గా టైటిల్ కాకుండా దానికి నాట్ ఈజ్ వన్ అనే ట్యాగ్ లైన్ ఉంది. అంటే స్పిరిట్ అనే వర్డ్ హైలైట్గా కనబడుతుంది. ప్రభాస్ స్పిరిట్ మీద భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసింది. ఆ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, వాటిలో ఆ టైటిల్ కానీ ఆ ప్రభాస్ లుక్స్ కానీ ఆ మూవీకి ఎంత హైప్గా ఉన్నాయో అందరికీ తెలిసింది. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ గురించి మనందరికీ తెలిసింది. తన మూవీ డైరెక్షన్ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. తన మూవీ తీస్తే ఎంత పర్ఫెక్ట్గా తీస్తాడో అని అందరికీ తెలిసిన విషయమే. కానీ స్పిరిట్ అనే మూవీ టైటిల్ని ఎప్పుడు రిజిస్టర్ చేశారో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళకన్నా 2 months ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. అయితే సిరీస్ వాళ్ళు వీళ్ళకి నోటీసులు పంపించారు, స్పిరిట్ని టైటిల్ని హైలైట్ చేశారు అని. అలా చేసి ఆ మూవీని పాపులర్ చేశారు వీళ్ళు. స్పిరిట్ 1 డైరెక్టర్ మాట్లాడుతూ, కావలిస్తే మా టైటిల్ను మీకు ఇచ్చేస్తాను, ఈ కాంట్రవర్సీలు మాకు వద్దు అని. తర్వాత ఆయన ఇవన్నీ ఖర్చులు నేను పెట్టుకోలేను, మీరే ఈ మూవీని రిలీజ్ చేసి పెట్టండి అని అంటున్నారు. అదేవిధంగా మాకు 100 screens వద్దు, కొన్ని స్క్రీన్స్ మాకు ఇస్తే చాలు అని అడుగుతున్నారు. ఈ కాంట్రవర్సీని వీళ్ళు క్యాష్ చేసుకునేలా ఉన్నారు. ఆ మూవీని ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు కావాలనే ఈ మూవీ టైటిల్ని పెట్టుకున్నారు అని కొంతమంది అంటున్నారు. ఈ సిరీస్ వాళ్ళు కూడా కొంచెం తప్పు ఉంది దీంట్లో. వీళ్ళు హిందీలోనే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ మిగతా భాషలలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. 11 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నప్పుడు 11 భాషల్లో కూడా రిలీజ్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఒక తప్పు చేశారు. అందువల్లనే ఈ తప్పిదం జరిగింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.